విర్రవీరేవారిని విర్రవేగనివ్వు, హేళన చేసేవారిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీ ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. కష్టాలు కోపం నుంచి జన్మిస్తాయి. అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగానే ఉండాలి. కోపాన్ని జయించిన వారు ఎంత పెద్ద శత్రువునైనా జయించగలరు. భోజనానికి వేళలు చెప్పండి అని ఓ పండితుడిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం లేని వారికి దొరికినప్పుడు, ఉన్నవారికి అరిగినప్పుడు. సంతోషంగా జీవించాలంటే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టాలి. ఒకరిని అపార్థం చేసుకోవటానికి 1 సెకండ్ చాలు, కానీ అర్థం చేసుకోవటానికి జీవితం సరిపోదు. అందుకే అపార్థం చేసుకోవటంలో ఒక వంతు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. బంధాలు బలపడతాయి, కలకాలం నిలబడతాయి. విజయాన్నిచ్చేది సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది నడవడిక. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవటం కోసం ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. విజయం అంటే ఆశించిన దాన్ని సాధించటం కాదు, సాధించవలసిన దాన్ని ఆశించటం. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. మూర్ఖుడితో స్నేహం మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా, కసిగా కాటేసిన ప్రమాదమే. గోతులు తీసే నక్క నీతులు చెబుతుంటే వినటానికి విడ్డూరంగా ఉంటుంది. ఇతరుల తప్పులను ఎంచటంలోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. ఎదుటి వాళ్లను కింద పడేలా కొట్టడం కాదు బలమంటే, కింద పడిన వాళ్లను పైకి లేపగలగటం. మరీ తీయగా ఉంటే మింగేస్తారు, మరీ చేదుగా ఉంటే ఊసేస్తారు. బియ్యం మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. పసుపుతో కలిస్తే అక్షంతలవుతాయి. మీరు కూడా అంతే. నలుగురితో కలిసే విధానాన్ని బట్టే యోగ్యత నిర్ణయించబడుతుంది. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. గెలుపు ఓటములను నిర్ణయించటంలో ప్రధాన పాత్ర సామర్థ్యాన్ని కాదు, స్వభావానిది. మనిషికి నిజమైన ఆనందం లభించేది ఆలోచనలోనే. మనసు నిర్ణయిస్తే సంతోషం దానంతట అదే దరి చేరుతుంది. మీకు ఎదురవునంత వరకు ఇతరుల సమస్యలన్నీ మీకు తమాషాగానే కనిపిస్తాయి. మనిషికి అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. సర్దుకుపోవటం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్లే. మనసును నియంత్రిస్తే సంతోషం దానంతట అదే మీ దరి చేరుతుంది. విజయాన్ని ఇచ్చేది సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది నడవడిక. పొగడ్త 3 కాళ్ళ కుర్చీ లాంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదం ఉంది. విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి భయపడుతుంది. బల ప్రయోగం ద్వారా కాక అవగాహనతోనే శాంతిని సాధించగలరు. అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం కనిపిస్తుంది. ఒక్కోసారి చిన్న నిర్లక్ష్యమే జీవితాన్ని నాశనం చేస్తుంది. 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపడమే మేలు. బలం అనేది శారీరకమైనది కాదు, అది దృఢచిత్తం నుంచి వస్తుంది. వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. పొగడ్త 3 కాళ్ళ కుర్చీ లాంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదం ఉంది. పానకంలో మునిగిన గరిటకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడేమీ నేర్చుకోడు. ధైర్యంగా కార్యాచరణ ఉపక్రమించే వారికే విజయం లభిస్తుంది. పర్యవసానాల గురించి ఆలోచించే వారికి మిగిలేది అపజయమే.
నయం కాని వ్యాధి కన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యత లేని పొగడతల కన్నా నింద మేలైనవి. కష్టాలు కోపం నుంచే జన్మిస్తాయి. అందుకే ఎవరెంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండాలి. స్వేచ్ఛ విలువైంది. దాన్ని మేరక లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. బల ప్రయోగం ద్వారా కాక అవగాహనతోనే శాంతిని సాధించగలరు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. వేల కొద్ది నీతులు చెప్పే కంటే ఒక్క మంచి పని చేయడం మేలు. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడవుతాడు. అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జ్ఞానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది. ప్రయోగం ద్వారా కాక అవగాహనతోనే శాంతిని సాధించగలరు. ఎదుటివారిపై అసూయపడుతున్నారంటే మీ ఆరోగ్యానికి చేటు అని గ్రహించాలి. వివేకం బావిలో నీళ్ల వంటిది, వాడిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి. తక్కువ మాట్లాడేవారే తెలివిగలవారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనిషికి అది దొరకనే దొరకదు. అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం. ఆదర్శం లేని వ్యక్తి తెడ్డులేని పడవ వంటివారు. బలమే జీవనం, బలహీనతే మరణం. దిబ్బపై ప్రకాశించిన సూర్యకిరణాలు మాలిన్యం కానట్లే దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసు ఎవరూ పాడు చేయలేరు. నిర్ణయం తప్పైనా వెనక్కి వెళ్ళి మార్చుకునే అవకాశం ఉండదు. ఒక్కో అడుగు ముందుకేస్తూ తప్పును సరిదిద్దుకుంటూ వెళ్ళటమే ఉత్తమం. గొప్ప మేధస్సు నలిగిన దారిలో నడవదు, ఇంతవరకు ఎవరు ఆవిష్కరించని దారుల్ని వెతుక్కుంటుంది. ఆలోచన వెనకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు తోసుకు వస్తుంది. జీవితంలో ఎవరేంటనేది కష్ట సమయంలోనే తెలుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడే కుటుంబ సభ్యులు ఎవరు, మీ స్నేహితులు ఎవరు, జీవితంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ప్రయాణికులు ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలుసుకోగలరు. ఆలోచనలు సంస్కరించుకోలేని వారు పరిస్థితులను సరిదిద్దుకోలేరు. మీ బలహీనతను ప్రపంచానికి ఎప్పుడూ చూపించకండి, ఎందుకంటే ప్రపంచం దానితో ఆడుకోవటానికి చాలా ఆసక్తి చూపుతుంది. గెలుస్తానన్న నమ్మకం లేనివారు, ఓడిపోతామేమో అన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పొందుతారు. సాధ్యం కాదన్న భావన మనసులోంచి తొలగించటమే విజయ పదంలో తొలి అడుగు. గంధపు చెట్టు తన నరికే గొడ్డలికి కూడా సువాసన అందిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమని దూషించే వారికి కూడా మంచే చేస్తారు. తన తోటి వారిని చెడువైపు వెళ్లేలా ప్రోత్సహించటం, పరుల సొమ్ముపై ఆశపడటం, అందని వాటి కోసం పరిగెత్తటం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకే నీ దగ్గర ఉన్న టిక్కెట్కి విలువ ఉంటుంది. నీ ప్రయాణం ముగిశాక అది ఒక చిత్తు కాగితమే. అందుకే ఆ విలువ కోల్పోయేలోపే నీ ప్రయాణానికి అర్థం వెతుక్కోవాలి. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. అసూయ, అహంకారం, అజ్ఞానం, పెత్తనంతో తమకిష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం. తప్పు చేస్తున్న స్నేహితుణ్ణి హెచ్చరించలేనప్పుడు అది ఖచ్చితంగా స్నేహం కాదు, ద్రోహమే అవుతుంది. నిజమైన శక్తి అనేది ఇతరులను శాసించటంలో కాదు, నిన్ను నువ్వు నియంత్రించుకోవటంలోనే ఉంటుంది. నేర్చుకోవటం ఆగితే పతనం మొదలైనట్లే. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, జరిపించేదంతా భగవంతుడే. విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయినా ఏ వ్యక్తికైనా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. మీరు ఉన్న ప్రదేశం మీ విలువను తెలియజేయదు, మీ వ్యక్తిత్వమే మీ విలువేంటో తెలియజేస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది సలహాలు పుచ్చుకుంటారు, అయితే
కొద్దిమంది తెలివైన వారు మాత్రమే వాటిని ఆచరించగలుగుతారు. గాలి బలం తెలియదు, సుడిగాలి నిన్ను చుట్టేంతవరకు. నీటి బలం తెలియదు, ఉప్పెనే పోటెత్తేంతవరకు. విత్తు బలం తెలియదు, మొక్కగా మొలకెత్తేంతవరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంతవరకు. ఇతరులను నిందించకు, నిన్ను నువ్వు మార్చుకోవాలి. అడగకుండానే చెప్పటం అవివేకం, అడిగినప్పుడు తెలిసినా చెప్పకపోవటం అహంకారం. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. చెట్టు నిండా పళ్ళెన్ని ఉన్నా మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం మీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది మీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి. మేధావి అంటే ఎవరో కాదు, ప్రతి విషయాన్ని స్పష్టంగా చూడగలిగేవారే. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది. సవాళ్ళను చూసి భయపడకు. వజ్రం ఎంత ఒత్తిడికి గురైతే అంత ప్రకాశవంతంగా మెరుస్తుందని గుర్తించాలి. ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవరూ దగ్గరికి రారు. నీకు నువ్వే పోటీ. ఇతరులతో పోలి కాపేసి రోజు నిన్నటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. మంచి ఆలోచనలు మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుతాయి. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. జీవితంలో దేనికి ఆశపడకూడదు. తలరాతలో ఏముంటుందో అదే జరుగుతుంది. ప్రారంభించాలనే ధైర్యం ఉంటే చాలు, గెలవటానికి సగం మార్గం పూర్తయినట్లే. చేతిలో డబ్బు ఉందని ఖర్చు పెడితే రేపు డబ్బు అవసరమైనప్పుడు చేతులు చాచాలి, అదే డబ్బు కోసం. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం, పగిలిన అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవటం ఒక్కటే. అవి ఎప్పటికీ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. శత్రువు కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఈ రోజుల్లో నమ్మకం అనేది ఒక భ్రమ మాత్రమే. నష్టపోయేవంతే, నాశనం అయిపోలేదుగా, లేచి పోరాడు గర్జించే సింహంలా. గెలుపు అనేది గమ్యం కాదు, ప్రయాణం మాత్రమే. వైఫల్యం అంతం కాదు, తాత్కాలికం మాత్రమే. వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవాడితో మాట్లాడండి, నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. నీ శక్తి ఏంటో నువ్వు అనుకున్నది సాధించే వరకు నీలోనే దాచి ఉంచు. అప్పటి వరకు మౌనాన్నే ఆశ్రయించు. జీవితంలో మౌనం చాలా గొప్పది. అది చాలా సందర్భాల్లో నీ విలువను కాపాడుతుంది. జీవితం నడి సముద్రంలో ప్రయాణం వంటిది. అది పిరికివారికి ప్రమాదంగా, ధైర్యవంతులకు సాహసంగా, తెలివైన వారికి విహారయాత్రలా కనిపిస్తుంది. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దాన్ని కోల్పోతే జీవితంలో ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. ఒకరు మిమ్మల్ని హేళన చేస్తున్నారంటే మీ గురించి అన్నీ తెలుసని కాదు, వాళ్ళ గురించి మీకు పూర్తిగా ఎక్కడ తెలుసుకుంటారో అని భయం మాత్రమే. మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. ఒక వ్యక్తి విలువ అతని మాటల్లోని నిలకను బట్టి నిర్ణయించబడుతుంది. మూర్ఖులు సుఖం ఎక్కడ ఉందని ఎదురు చూస్తుంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గర ఉన్న దానితో ఆనందంతో జీవిస్తారు. ఈర్ష్య, అసూయ అనేవి కళ్ళలోని నలుసు వంటివి. వాటిని మనసులోంచి తొలగించుకున్నప్పుడే స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలరు. సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవటమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించటం కూడా. ఎవరైతే తాహతుకు మించి గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో అప్పుల పాలు కావటం ఖాయం. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్ల వంటివి. అవి తరగని నిధులు, వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. కొన్ని బంధాలు గడియారంలో ముళ్ళు వంటివి. అప్పుడప్పుడు కలిసినా మనసులు ఎప్పుడు ముడిపడే ఉంటాయి.
ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకటం అన్నిటికంటే హీనమైంది. చిన్న పనులు నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాల్ని సాధించలేరు. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారికి ఎక్కువ భయపడతారు. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దాన్ని కోల్పోతే జీవితంలో ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. ప్రారంభించాలనే ధైర్యం ఉంటే చాలు, గెలవటానికి సగం మార్గం పూర్తయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.